యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో జరిగిన సమావేశంలో ఆలూరు ఎమ్మెల్యే ప్రభుత్వపు బీలైలయ్య పాల్గొని మాట్లాడుతూ ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని, అందులో భాగంగా మండల కేంద్రంలో ఉన్న వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో గోదాములు నిర్మించడానికి 906 సర్వే నెంబర్లు, భూమిలో 4 ఎకరాల స్థలం ప్రభుత్వం కేటాయించిందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో జరిగిన సమావేశంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీలైలయ్య పాల్గొని మాట్లాడుతూ ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని, అందులో భాగంగా మండల కేంద్రంలో ఉన్న వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో గోదాములు నిర్మించడానికి 906 సర్వే నెంబర్ల భూమిలో 4 ఎకరాల స్థలం ప్రభుత్వం కేటాయించిందని అన్నారు. రైతులకు ఈ సీజన్కి అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచామని, ఇల్లు లేని ప్రతి బీదవారికి ఇల్లు కట్టిస్తూ ఇందిరమ్మ ఇల్లు పేరు మీద 2వ విడత కూడా ప్రారంభిస్తున్నామని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అండెం సంజీవరెడ్డి, ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వీరసారపు యాదగిరి గౌడ్, గూండాల గ్రామ సర్పంచ్ దేవనబోయిన ఐలయ్య, లింగాల భిక్షం గౌడ్, ఏలూరు రామరెడ్డి, ఇమ్మడి దశరథ, డైరెక్టర్లు దూదిగాని నాగరాజు, సంగి శ్రీను, చేగూరి రాధ, ఆయా గ్రామాల సర్పంచ్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అండం సంజయ్ రెడ్డి గారికి, అదేవిధంగా లోకల్ సర్పంచ్ ఐలన్న గారికి, బ్లాక్ అధ్యక్షుడు గిరిగౌడ్ గారికి, మండల మాజీ అధ్యక్షుడు, మండల ప్రజెంట్ అధ్యక్షుడు, మాజీ చైర్మన్ లింగాల భిక్షం గారికి, వేదిక ఉన్నటువంటి డైరెక్టర్లందరికీ, మీడియా మిత్రులకు పేరు పేరు నమస్కారం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కావద్దు, ఏ గ్రామంలో కానీ ఏ మండలంలో ఉన్న ధాన్యాన్ని ఆ గ్రామంలో నిల్వ చేసుకునే విధంగా తెలంగాణలో మొట్టమొదటగా 33 జిల్లాల్లో ఫస్ట్ యాదాద్రి భువనగిరి జిల్లాలో, మన యాదాద్రి భువనగిరి జిల్లాలో పిఎస్ఎస్ బ్యాంకులకు 104 ఎకరాలు కేటాయించింది. తెలంగాణలో మొదటగా యాదాద్రి జిల్లా. దానికి గౌరవ కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధాన్యం పండిన ధాన్యాన్ని మిల్లర్లలో తాగులేదని చెప్పి కళ్ళ జోకినాక కూడా మిల్లర్ల దగ్గర పెట్టి అక్కడ కళ్ళల దగ్గర పెట్టడం, స్టోరేజ్ లేకపోవడంతో ఈ ప్రజాప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఎక్కడైతే బ్యాంకులకు సంబంధించి 5 నుంచి 6 ఎకరాలు ఒక్కొక్క బ్యాంక్ కేటాయించి నాబార్డు ద్వారా నిధులు ఇచ్చి గోదాములను కట్టించి రైతులను అలా నిల్వ చేసుకునే విధంగా మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాబట్టి అందులో భాగంగా మీ పిఎస్సిసి బ్యాంకు 4 ఎకరాలు 906 సర్వే నెంబర్లో ఉందని చెప్పారు. అందులో ఐడెంటిఫై చేసినాం. ఎంఆర్ఓ గారు, చైర్మన్ గారు, గౌరవ సభ్యులు కూడా పోయి చేయడం జరిగింది. దానికి అత్వరలోనే అమౌంట్ కూడా శాంక్షన్ చేసి గోదాము నిర్మించుకుందామని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ బ్యాంకు ద్వారా రైతులకు ఎక్కువ సేవా కార్యక్రమం అందాలి. గతంలో చైర్మన్ గారు ఎన్నో కార్యక్రమాలు చేసిండు. ఇంకా పెండింగ్ ఉన్నటువంటి కార్యక్రమాలు కానీ, రేపు రైతులకు సంబంధించిన యూరియా, డిఏపి విషయంలో కూడా ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది లేకుండా అవసరమైతే సబ్ సెంటర్లు పెట్టి పెద్ద పెద్ద గ్రామాలకి బ్యాంక్ నుంచి నేరుగా అక్కడ పంపించి రైతులకు ఇబ్బంది లేకుండా బ్యాంకు డబ్బులతోటే కొనుగోలు చేసి ఆయా సెంటర్ల దగ్గర డిఏపి కానీ, యూరియా కానీ, ఇప్పుడే గౌరవ చైర్మన్ కూడా మేము ఆల్రెడీ 15 లక్షలు ఏదో డీడీ తీసినామని చెప్తా ఉన్నారు. రైతులకు ఈ ప్రభుత్వం అన్ని విధాలు అండ ఉంటుంది. వరి సాగుల కాంచెల్లా ధాన్యం కొనుగోలు వరకు కూడా ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మీరు చూస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా సంవత్సరం ధాన్యం ఎక్కువైతుంది తప్ప తక్కువ పండుతలేదు. దానికి మీ అందరి సహకారం. ఏదైతే గంధమల్ల నింపి అక్కడి నుంచి బిక్కేరు వాగు, అడ్డగూడూరు, మోత్కూరు దాకా వస్తుంటే మరి మన గ్రామాలన్నీ వాగుపట్టున్న వాళ్ళు విపరీతంగా మోటార్లు పెట్టి కానీ భూగర్భ జలాలు పెరగడంతో రైతులకు ఎక్కువ దిగుబడి వస్తుంది. దిగుబడి వచ్చిన దాని తిరగనే గతంలో 2 నెలలు 3 నెలలు కొంటే మనం ఒడ్లు రాకముందుకే ఐకేబీ సెంటర్లు కానీ పిఎస్సిస్ వద్ద మీ పిఎస్సి ద్వారా సెంటర్లు పెట్టి కొనుగోలు చేస్తున్నది మీరు అంతా చూస్తున్నారు. కొనుగోలు చేసిన 3 రోజులనే వాళ్ళ ఖాతాలకు డబ్బులు వేస్తున్నాం. కాబట్టి నిన్న మొన్నటి దాకా గోదాంలో ప్రాబ్లం ఉండి పోయిన సంవత్సరం ధాన్యమే నిల్వ ఉండడం వల్ల కొంత లారీలు ఆలస్యమై అక్కడ ఖాళీ కాకపోవడంతో కొంత ఆలస్యమైంది. మరి ఈ సంవత్సరం అట్లా కాకుండా ముందుగానే ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి
గోదాములు కూడా ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ముందుకు పోతుంది. ఈ గుండాల మండలానికి అన్ని విధాలా పెద్దపీట వేస్తానని మాటిస్తూ ఆగస్టు 15 వరకు మళ్ళీ రెండో విడత కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతున్నాం. పాతవి కూడా ఇప్పుడే లిస్టు తీసుకున్నా ఈడ ఎన్ని ఖాళీ ఉన్నాయని చెప్పి మొత్తం గుండాలలో 367కు 216 పూర్తయినాయి. ఇంకా స్లాబ్ స్టేజ్లో 86 ఉన్నాయి. ఇంకా గోడల లెవెల్లో 43 ఉన్నాయి. మరి దీంట్లో ఆయా గ్రామాల్లో సర్పంచులు కానీ అక్కడ లీడర్లు కానీ ఆ గ్రామంలో బాధ్యత తీసుకొని ఎవరైతే మొదటి విడత శాంక్షన్ అయిన వాళ్ళు ఇంకెందుకు లేట్ అవుతుంది, దేని కారణం చేత లేట్ అవుతుంది, వాళ్ళకున్న సమస్య ఏంది, ఏదైనా మేస్త్రి ప్రాబ్లమా, లేకపోతే అక్కడ ఇసుక ప్రాబ్లమా, లేకపోతే వాళ్ళకి ఆర్థికంగా ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకు మహిళా సంఘాల ద్వారా కూడా లోన్లు ఇప్పించి లోన్లు కట్టి తర్వాత ఏదైతే మనం ఇచ్చే 5 లక్షల నుంచి ఆ మహిళా సంఘాలకు కట్టేటట్టుగా మనం ఆలేరు ఇప్పటిదాకా అట్లా జాగ్రత్త తీసుకున్నాం. కాబట్టి ఇందిరమ్మ గ్రూపరేషన్లో తెలంగాణలో ఇలా మనం ఆలేరు గ్రూపరేషన్లో ముందున్నాం. మరి ఇంకా కూడా ఈ మిగిలిపోయినటువంటి 43 గోడల స్థాయిలో ఉన్నాయి. ఇంకా స్లాబులు పడి 86 ఉన్నాయి. మరి మొదటి విడత అయిపోయింది. రెండో విడత గౌరవ సర్పంచ్ ఉన్నా లేకపోతే మన లీడర్లు ఉన్నా బాధ్యతగా ఇందిరమ్మ ఇల్లు కంప్లీట్ చేస్తే ఆగస్టు 15 వరకు మళ్ళీ అవసరమైతే నేనే మార్నింగ్ వాక్ ద్వారా కానీ లేకపోతే మీ లీడర్ల ద్వారా కానీ పేదోళ్ళకి ఇద్దాం, నిరుపేదలకు ఇద్దాం, పేదోడి సొంతింటికి నెరవేర్దాం. ఏ పార్టీ అయినా కానీ ఆడు పేదోడైతే ఖచ్చితంగా ఈ ప్రజాప్రభుత్వం పేదోడి సొంతింటికి నెరవేర్చాలని లక్ష్యంతో పోతున్నాం. నెక్స్ట్ ఇంకా 2.5 సంవత్సరాలు మనకు అవకాశం ఉంది. మళ్ళీ ఇంకా 3 దఫలు వస్తాయి ఇండ్లు. మరి అట్లని మన కార్యకర్తలకే రాసుకుంటే మరి పేదోడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత పార్టీది. కానీ ముందుగా పేదోడి సొంతింటికి నెరవేర్చాలి. కాబట్టి ఆగస్టు 15 వరకు ఈ పాత ఇండ్లు కంప్లీట్ కావాలి. అంటే ఫస్ట్ ఫేజ్లో కంప్లీట్ కావాలి, సెకండ్ ఫేజ్లో సెలెక్షన్ చేసి పెట్టాలి. గతంలో మీ ఊరికి 25 వచ్చినాయి అంటే ఈసారి 18 నుంచి 20 ఇస్తా. ఎందుకంటే పోయినసారి 3,500 వచ్చినాయి, మరి ఈసారి 2,000 వచ్చినాయి. కాబట్టి కొంత కోటా తగ్గింది. కాబట్టి పోయిన సంవత్సరం ఎక్కడైతే గ్రామాల్లో తక్కువ ఇచ్చినామో ఆ గ్రామాల్లో కొంత పెంచుకుందాం. ఎక్కువ గ్రామాలలో అంటే లబ్ధిదారులను బట్టి ఇద్దామని తెలియజేస్తూ 15 తారీఖు వరకు మీ గ్రామాలలో ఎంపిక చేసే బాధ్యత మీకు ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మీద, మీ కార్యకర్తల మీద, మీ సెలక్షన్ ప్రకారమే ఇస్తా. నేను అక్కడ కూర్చొని రాసేది కాదు.